సో హాయ్ ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో నేను నా యూట్యూబ్ సెటప్ గురించి చూపించాను కదా. లైక్ నేను ఏ టైప్ ఆఫ్ అంటే లైక్ లైట్స్ కోసం నేను ఏ సెటప్ చేశాను ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో చూపించాను కదా. సో ఈ వీడియోలో ఎగ్జాక్ట్గా నేను ఏ ప్రొడక్ట్స్ అయితే వాడుతున్నానో వాటి ప్రైస్ ఎంటైర్ నా యూట్యూబ్ సెటప్కి ఎంత ప్రైస్ అయింది, ఏ మెటీరియల్ ఎంతెంత కాస్ట్ అనే దాని గురించి ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి రాసుకున్నాను, మర్చిపోతానేమో అని చెప్పి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ క్లాత్. సో మన బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా ఉండేటట్టు చూసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ వన్. అంటే లైక్ ఇప్పుడు ఏదైనా ఒక వాల్ ఉంది, సో దానికి మేబీ కరెక్ట్ పెయింటింగ్ అనో లేదంటే సో ఇలా ఉంటే చూడడానికి కొంచెం బాగోదు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ పర్చేస్ వన్ బ్లాక్ క్లాత్. బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ క్లాత్ అనేది తీసుకున్నాను. సో చాలామంది గ్రీన్ క్లాత్ కానీ బ్లాక్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ తీసుకుంటారు, బట్ బ్లాక్ క్లాత్ అనేది బాగుంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి 489. సో దీని ప్రైస్. సో ఇంకొకటి వచ్చేసరికి ట్రైపాడ్. సో ట్రైపాడ్ అనేది ఎవ్రీ టైం మనం రికార్డ్ చేసేటప్పుడు అంటే కైండ్ ఆఫ్ వీడియో అనేది రికార్డ్ చేసేటప్పుడు సో ఎవరో ఒక పర్సన్ పట్టుకోవాలి అని అంటే కష్టం కదా. సో ప్రతి ఒక్కసారి సపోర్ట్ పర్సన్ ఉండకపోవచ్చు. సో స్టాండర్డ్గా ఉండాలంటే మీరు ఒక ట్రైపాడ్ తీసుకోవడమే ఉత్తమమైన పని. సో ఇప్పుడు నేను ఏదైతే ట్రైపాడ్ యూజ్ చేస్తున్నానో ఇట్స్ యాక్చువల్లీ 55 ఇంచెస్ ట్రైపాడ్. సో నిలబడి వీడియో చేయాలి అని అంటే ఈ ట్రైపాడ్ అడ్జస్ట్ అవ్వదు యాక్చువల్లీ. సో ఈ ట్రైపాడ్ కంపెనీ పేరు వచ్చేసరికి సైవో. ఇట్స్ అ బ్రాండెడ్, బ్రాండెడ్ మీన్స్ క్వాలిటీ ట్రైపాడ్ అనమాట. సో చాలా క్వాలిటీ ఉంది. సో సైవో S-510 నేను యూజ్ చేసేది. సో ఇది యాక్చువల్లీ 55 ఇంచెస్. నిలబడి చేయాలంటే ఇది సెట్ అవ్వదు, మీరు కూర్చొని వీడియో చేయడానికి ఈ ట్రైపాడ్ సెట్ అవుతుంది. మీరు అలా కాకుండా నేను నిలబడి రికార్డ్ చేస్తాను అని అంటే సో కొంచెం ఇంకొక ట్రైపాడ్ యూజ్ చేయండి, బికాస్ ఇది 55 ఇంచెస్. సో దీనికంటే ఇంకొంచెం ఎక్కువ ఇంచెస్ ట్రైపాడ్ తీసుకుంటే బెటర్. ఈ ట్రైపాడ్ వచ్చేసరికి 899 రూపీస్. ఓకే. సో తర్వాత రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్కి. సో ప్రజెంట్ నేను మైక్ యూజ్ చేస్తున్నాను కదా. సో ఈ మైక్ వచ్చేసరికి గ్రెనారో మైక్ అనమాట. సో ఇది దీని యాక్చువల్ ప్రైస్ 2299. సో దీంట్లో మనకి 2 మైక్స్ వస్తాయి. సో యాజ్ ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుందా, నేను మాట్లాడేది ఇక్కడ నుంచి రికార్డ్ అవుతుంది. సో అండ్ అదేవిధంగా ఇది డైరెక్ట్ వైర్లెస్ మైక్ అనమాట. సో ఇది ఇంకో ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ అంటే సపోర్టింగ్ అప్లికేషన్స్ ఏవి అవసరం లేదు. సో దీనికి ఒక కైండ్ ఆఫ్ రికార్డ్ చేయడానికి ఒక ఆప్షన్ ఇస్తారు, ఒక ప్రోడక్ట్ ఇస్తారు. దాన్ని మన ఫోన్కి లైక్ C-పిన్ ఉండే దాని దగ్గర మనం కనెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇలాంటి రిసీవర్స్ 2 ఇస్తారు. సో మీరు ఏదైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా లైక్ 2 మైక్స్ మనం పెట్టుకొని మాట్లాడవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే మీరు ఆడియో వింటున్నారో, వాయిస్ వింటున్నారో, సో ఇది ఎడిట్ చేసింది కాదు, డైరెక్ట్గా రికార్డ్ చేసిందే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఎడిటింగ్ అనమాట. సో అండ్ ఈ వైర్లెస్ మైక్ వచ్చేసరికి గ్రెనారో. సో 2299. సో ఇంకొకటి వచ్చేసరికి కలర్ కోసం నేను ఒక ట్యూబ్ లైట్ పర్చేస్ చేశాను. బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ వస్తుంది కదా. సో ఇది యాక్చువల్లీ దీని ప్రైస్ కొంచెం ఓవర్ హై అనమాట. సో ఇది యాక్చువల్లీ కలర్ మైక్. సో ఇట్స్ 1329 రూపీస్. సో ఇది విప్రో వాళ్ళది ఇది యాక్చువల్లీ. సో ఇట్స్ అ విప్రో ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ అనేది మనం అంటే వాళ్ళు ఆన్లైన్లో ఇచ్చిన దాని ప్రకారం అరౌండ్ 16 మిలియన్స్ కలర్స్ అనేది చేంజ్ చేయొచ్చు. 16 మిలియన్ కలర్స్ అనమాట. సో అంటే అండ్ ఈ ట్యూబ్ లైట్ అండ్ అదేవిధంగా మన ఫోన్ రెండు అంటే ఈ ట్యూబ్ లైట్ని మనం యాక్సెస్ చేసేది ఎలా అంటే త్రూ వన్ ఆఫ్ ది యాప్ ద్వారా. సో ఈ ట్యూబ్ లైట్ అండ్ అదేవిధంగా మన ఫోను రెండు కూడా ఒకటే వైఫై ద్వారా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఈ కలర్ అనేది వెలుగుతుంది, అంటే లైక్ ఈ లైట్ అనేది వెలుగుతుంది. సో 16 మిలియన్ కలర్స్ త్రూ ఫోన్ ద్వారా వీ కెన్ చేంజ్ ద కలర్స్, మల్టిపుల్ కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో బట్ ఇది ఐ థింక్ ఇట్స్ నేను నాట్ రికమెండెడ్, అంటే లైక్ రికమెండ్ చేయను. ఎందుకు అంటే బికాస్ మీరు ఏదన్నా కైండ్ ఆఫ్ నైట్ టైం పడుకోవడానికి ఏదైనా ఒక కైండ్ ఆఫ్ వార్మ్ ఆర్ కలర్ చేంజ్ కోసం ఇది మీరు తీసుకోవాలనుకుంటే ఓకే, కానీ బట్ యూట్యూబ్ కోసం కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ కోసం అని చెప్పి ఈ లైట్ పర్చేస్ చేయొద్దు. ఎందుకంటే ఇది కలర్స్ వచ్చేది, కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ భలే ఉంది. సో ఇది దాని పరంగా సూపర్.
బట్ బ్రైట్నెస్ అనేది ఎక్కువగా లేదనమాట. సో ఇది సో యూట్యూబ్ కోసం, యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం అయితే మాత్రం సో నేను రికమెండ్ చేయను. సో మేబీ యూ కెన్ ఫైండ్ సమ్ అదర్ వన్. సో అలా కాకుండా మీరు ఏదన్నా జస్ట్ పడుకోవడానికి ఇలాంటి వాటికి ఈ కలర్ని అంటే ఈ ట్యూబ్ లైట్ మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ డూ దాట్. సో ఆ తర్వాత వచ్చేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ కోసమే కేవలం. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి ట్యూబ్ లైట్స్, 3 ట్యూబ్ లైట్స్ అని చెప్పాను కదా 3 దిక్కుల. సో ఇటు సైడ్, రైట్ సైడు, లెఫ్ట్ సైడు అండ్ స్ట్రైట్ అంటే లైక్ కెమెరా బ్యాక్ సైడ్ ఒకటి బ్రైట్నెస్ కోసం ఈ 3 ట్యూబ్ లైట్స్. 2 ట్యూబ్ లైట్స్ ఏంటంటే నేను బజాజ్వి పర్చేస్ చేశాను. సో ఇట్స్ అ కాంబో వన్. సో 309 రూపీస్. ఇంకొకటి ఫిలిప్ ఉంది. మా ఫ్రెండ్ గారు ఎవడో రూమ్ చేంజ్ అవుతున్నప్పుడు మా రూమ్లో కొన్ని వస్తువులు పెట్టాడు. ఈ ట్యూబ్ లైట్ వాడిదే, వదిలేసిపోరా అంటే పాపం వదిలేసాడు, దుబ్బేసినట్టే. సో ఫ్రీగా వాడేస్తాం అనమాట. సో టోటల్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ క్లాత్ 489, సో ట్రైపోడ్ 899, వైర్లెస్ మైక్ గ్రెనారో సో 2299, సో లైక్ కలర్ ట్యూబ్ లైట్ ఇట్స్ 1329 రూపీస్. సో కలర్ ట్యూబ్ లైట్ అండ్ బజాజ్ ట్యూబ్ లైట్స్ 2 కాంబో వచ్చేసరికి 399. అంటే నేను టోటల్గా నా యూట్యూబ్ కోసం నేను సెటప్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 5325 రూపీస్ అనేది నేను ఇన్వెస్ట్ చేశాను టోటల్ యూట్యూబ్ సెటప్ కోసం. సో సేమ్ ప్రొడక్ట్స్ మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అని అనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ లింక్స్ యూస్ చేసుకొని యూ కెన్ పర్చేస్ ద సేమ్ ప్రొడక్ట్స్. సో ఐ థింక్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెచ్చుకున్నారు అనుకుంటున్నాను. సో మీరు దేని గురించి అయితే సెర్చ్ చేస్తున్నారో ఆ వీడియో అనేది అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది చూసారనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ అదేవిధంగా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్.